హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ మరియు చార్జ్మెన్కి, అలాగే ఆర్ఆర్బి ఏఎల్పికి, టెక్నీషియన్, గ్రూప్ డి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఏ ఎగ్జామ్స్కి అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ రీజనింగ్ బిట్స్, జనరల్ ఇంటెలిజెన్స్. సో ప్రతి మోడల్ కూడా ఇది ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తూ ఉంటాను మీకు. నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇదే మోడల్స్ క్వశ్చన్స్ అనేది మన ఎస్ఎస్సిలో పక్కాగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఏ మోడల్స్ వస్తాయి కూడా. అండ్ ఆర్ఆర్బికి, ఏఎల్పికి అయినా సరే, గ్రూప్ డి అయినా, టెక్నీషియన్ అయినా, జేఈ అయినా, ఎన్టీపీసీ అయినా ఇవే మోడల్స్ వస్తాయి. సో ఈ మోడల్ ఎలా చేయాలనేది ప్రతిదీ చూసుకుంటే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అలాగే నేవీ చార్జ్మెన్కి, అప్రెంటిషిప్ ఎగ్జామ్స్కి అయినా ఏదైనా సరే. సో ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు, పి డాష్ డాష్ పిఓ డాష్ పి డాష్ పి. సో చాలామందికి ఐడియా ఉన్న వాళ్ళు ఏంటంటే అందరూ కూడా చేసేస్తారు. సో ఎవరికైతే ఐడియా లేదో వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ పి డాష్ డాష్ పి ఓ డాష్ పి డాష్ పి డాష్ ఓ పి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయనేది ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 12 లెటర్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఎప్పుడు కూడా లీస్ట్ నుంచి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, లీస్ట్ నుంచి వెళ్ళాలి. సో లీస్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ పిఓఓ అంటే ఫస్ట్ ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి కదా, 3 ఒకటి చేసుకోండి. అలా 3గా డివైడ్ చేసుకోండి. చేసుకుంటే ఇక్కడ పి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ లెటర్ పి అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? పి వస్తుంది. ఇంకా లాస్ట్ లెటర్స్ చూద్దాం. ఇక్కడ ఓ అంటే మిడిల్ లెటర్స్ ఓ వస్తాయని అర్థం. సో మిడిల్ లెటర్స్ ఓ, లాస్ట్ లెటర్స్ పి ఉన్నాయి కదా, పి. సో ఈజీగా మనం చేయొచ్చు అనమాట ఇది. సో ఫస్ట్ లెటర్ ఓ, తర్వాత పి, తర్వాత పి, తర్వాత ఓ, తర్వాత పి. ఆన్సర్ ఇది. ఓకే. సో ఫస్ట్ మనం చూస్ చేసుకొని ఇక్కడ మనం కామన్ లెటర్స్ అనేది చేసుకొని చేయాలి. అండ్ నెక్స్ట్ 6 పీపుల్స్ PQRSTU సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ ఏ నార్త్ ఫేసింగ్ అన్నారు. సో మనకి నార్త్ ఫేసింగ్ అనేసరికి మనకి గుర్తొచ్చేది ఈస్ట్. మనకి ఏదైతే కుడివైపు ఉంటుందో అది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. సో ఫస్ట్ మనకి 6 మెంబర్స్ అన్నారు కదా, 1 2 3 4 5 6. ఇక్కడ PQRSTU. సో 6 మెంబర్స్. ఇక్కడ బాగా చూడండి, యు సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ ఆర్. సో యు సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ ఆర్. సో ఆర్, యు అనేవారు ఆర్కి 4thలో ఉన్నారు, అంటే 1 2 3 4. సో ఇది ఫస్ట్ మనం స్టెప్ అనేది గుర్తుపెట్టుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. అండ్ నెక్స్ట్ ఆర్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అంటే ఆర్ అనేవారు ఎండ్లో ఉండకూడదు. అంటే ఎండ్లో ఉండకూడదు అంటే ఈ పక్కన ఒకరు ఉన్నారని అర్థం. అండ్ నెక్స్ట్ టీ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ అండ్ ఎస్. సో ఇక్కడ మనం చూడండి 6 మెంబర్స్ కదా, 1 2 3 4 5 6. సో మనకు 6 మెంబర్స్ యాడ్ అయిపోయినారు. టీ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ అండ్ ఎస్. సపోజ్ యూకి ఇక్కడ యూ ఉంది, యూకి టీ అనేవాడు ఇమీడియట్ నైబర్ అనమాట, అంటే పక్కన ఉంటాడు కంపల్సరీగా. దేనికి? ఎస్కి యూకి మధ్యలో ఉంటాడు. అండ్ ఎస్ సిట్స్ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్, క్యూ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఎస్కి లెఫ్ట్లో ఎవరున్నారు? క్యూ ఉన్నారు.
ఇక్కడ క్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఎస్ ఉంది ఇక్కడ 1 2 3. క్యూ అనేవాడు ఎస్కి థర్డ్లో ఉన్నారు. ఇక్కడ మిగిలింది ఎవరున్నారు? పి. సో ఆ క్వశ్చన్ ఏమి అడిగారు? హూ ఈజ్ ద సిట్టింగ్ ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి ఇమీడియట్గా రైట్లో కూర్చుంది ఎవరు? పి. అర్థమైంది కదా. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ ENVY కోడెడ్ FMWX అంటే ఇదొక కోడ్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ALAS కోడెడ్ BKBR. అయితే నెక్స్ట్ ఏమి అడిగారు? బాడీ అనేది ఏంటి కోడ్ అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ తర్వాత ఎఫ్, ఎన్ తర్వాత ఎం, వి తర్వాత యు, వి తర్వాత డబ్ల్యూ. సో ఎక్స్కి ముందు ఎక్స్ తర్వాత వై అంటే రివర్స్ వచ్చింది. ఇక్కడ ఏ తర్వాత బి, ఎల్కే, ఏబి, ఇది రివర్స్. సో ఇదే ఫార్ములా ఇక్కడ వస్తుంది. BCO PD దీనికి రివర్స్ ఏమొస్తుంది? ఎక్స్. సో CPEX ఆన్సర్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆల్ చాక్లెట్స్ ఆర్ హార్మ్ఫుల్ అన్నారు. ఇక్కడ ఆల్ చాక్లెట్స్ ఆర్ హార్మ్ఫుల్. సో అన్ని చాక్లెట్స్ కూడా హార్మ్ఫుల్లే. అయితే సమ్ హార్మ్ఫుల్స్ ఆర్ చాక్లెట్స్. అయితే ఇక్కడ సమ్ హార్మ్ఫుల్స్ చాక్లెట్స్ అన్నాడు. అంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏమడిగాడు? సారీ, మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్, ఆల్ చాక్లెట్స్ ఆర్ స్వీట్స్. ఆల్ చాక్లెట్స్ ఆర్ స్వీట్స్. సమ్ స్వీట్స్ ఆర్ హార్మ్ఫుల్స్. అడిగారు. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఆల్ చాక్లెట్స్ ఆర్ హార్మ్ఫుల్స్. ఇక్కడ చాక్లెట్స్కి హార్మ్ఫుల్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. సమ్ హార్మ్ఫుల్స్ ఆర్ చాక్లెట్స్. సో ఈ రెండు కూడా ఇంచుమించు ఒకేలా వచ్చినాయి. ఒకటి గుర్తుపెట్టుకొని, చిన్న లాజిక్, ఆల్ చాక్లెట్స్ ఆర్ హార్మ్ఫుల్స్, సమ్ హార్మ్ఫుల్ ఆర్ చాక్లెట్స్ అని ఇచ్చారు కదా. అది ఇలా వస్తే ఎప్పుడు నైదర్ నారే వస్తుంది. అంటే ఇక్కడ చాక్లెట్స్ ఇలా ఈ డైరెక్షన్ అనమాట. ఈ డైరెక్షన్ వస్తే నైదర్ నారే వస్తుంది. అదే ఇక్కడ సమ్ చాక్లెట్స్ ఆర్ హార్మ్ఫుల్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ చాక్లెట్స్ బదులు హార్మ్ఫుల్ బదులు చాక్లెట్స్ బదులు హార్మ్ఫుల్ వస్తే ఎయిదర్ ఆర్ అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ. ఇక్కడ బ్లూ అనేది 1542 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏబుల్ అనేది 1745. అయితే ఏ ఎంత అని అడుగుతున్నారు. సో ఇందులో కామన్ లెటర్స్ చూద్దాం. ఇందులో బి కొట్టేద్దాం. నెక్స్ట్ ఈ ఎల్ ఇందులో యూ మిగిలింది, ఇందులో ఏ మిగిలింది. ఇక్కడ కూడా కామన్ లెటర్స్ కట్ చేసేద్దాం. 1 1 5 5 4 4. సో ఏ వాల్యూ 7, అదే యూ వాల్యూ అడిగితే 2. గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ 7, అదే యూ వాల్యూ అడిగితే 2. ఓకే, ఇక్కడ మనకి ఏమడిగారు? ఏ వాల్యూ అడిగారు. సో 7 ఆన్సర్. ఇదొక లాజిక్ అనమాట ఇది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఫింగర్ ఉంది. ఇక్కడ ఏమడిగారు? క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని అన్చేంజ్డ్ ఉన్నాయి అని అడుగుతున్నారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడితే. ఓకే, ఫింగర్ని. సో ఫింగర్ ఉంది, FINGER. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడితే ఫస్ట్ ఏంటి? EFGINR. సో ఇందులో చూసుకుంటే మనకి ఏవి చేంజ్ అయినాయి?
ఏవేవి చేంజ్ అవ్వలేదు అని అడిగారు. సో ఆర్ అనేది అన్చేంజ్, సో ఓన్లీ 1 అనమాట ఆన్సర్. ఇది వచ్చేసరికి XALZH ఇందాక మనం ఫస్ట్ చూసాం, సేమ్ అనమాట. ఇది ఇలా చూస్ చేసుకున్నారు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 సారీ, ఇక్కడ ఇది మనం 5 చూస్ చేసుకోవాలి. టోటల్గా 20 ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 20 లెటర్స్ ఉన్నాయి. 20 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ 5 చూస్ చేసుకున్నారు. XALZ, నెక్స్ట్ HLK, నెక్స్ట్ ALTNA, నెక్స్ట్ QAL. ఇక్కడ కామన్గా మనం ఏం చూస్తున్నాం చూడండి. కామన్గా ఇక్కడ మనం చూడాల్సింది ఇదే 4 స్టెప్స్ చూద్దాం. ఇలాగ AL ఇక్కడ AL, ఇది AL. ఫైనల్గా ఇక్కడ అన్నిటిలో కూడా AL అనేవి ఉన్నాయి చూసుకోండి. ఇందులో AL అంటే సెకండ్ లెటర్ ఏ రావాలి. అంటే ఈ ఆప్షన్ కానీ ఈ ఆప్షన్ కానీ మనకి వస్తుంది. సెకండ్ లెటర్ ఏ గుర్తుపెట్టుకోండి. AL ఇక్కడ లాస్ట్ 1 2 3 4th లెటర్ ఎల్ రావాలి. ఏ తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎల్ రావాలి చూసుకోండి. ఇందులోనే ఎల్ ఉంది, ఇందులోనే ఎల్ ఉంది. నెక్స్ట్ ఒక స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ తర్వాత ఏంటి YZ, తర్వాత ఏ, నెక్స్ట్ది ఏ చూసుకోండి. ఎక్స్ తర్వాత ఏంటి, ఎక్స్ తర్వాత మధ్యలో YZ, ఏ బి అంటే థర్డ్ 1 2 3 థర్డ్ లెటర్ బి వస్తుంది. ABL ఏమున్నాయి, ABL. సో ఆన్సర్ ఇది. సో మనం వీలైనంత వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అంటారు అనమాట ఇది. సో ఆల్ ర్యాక్స్ ఆర్ కార్పెట్స్. ఆల్ ర్యాక్స్ ఆర్ కార్పెట్స్. సమ్ కార్పెట్స్ ఆర్ స్టీల్, సమ్ స్టీల్స్ ఆర్ బాటిల్స్ అని ఇచ్చారు. సో ఆల్ కార్పెట్స్ ఆర్ ర్యాక్స్. ఈ అన్ని కార్పెట్స్ ర్యాక్స్ అవుతాయా? సమ్ కార్పెట్స్ ఆర్ ర్యాక్స్ అయితే అవుతాయి. సో ఇది మనకి అప్లికేబుల్ కాదు. సమ్ కార్పెట్స్ ఆర్ బాటిల్స్, సమ్ కార్పెట్స్ ఆర్ బాటిల్ అవుతుందా? అవదు. సమ్ కార్పెట్స్ ఆర్ ర్యాక్స్ అయితే అవుతాయి. సో ఇది కూడా కాదు, నైదర్ నార్. నెక్స్ట్ రిఫ్లెక్షన్, రైట్ వల్ల రిఫ్లెక్షన్ అవుతుంది, ఎక్కువ వల్ల సౌండ్ అనేది వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివన్నీ కూడా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇలా వచ్చేటప్పుడు ఫస్ట్ ఈ సర్కిల్, ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సర్కిల్. సర్కిల్ తర్వాత మనకి ఇక్కడ లోపల ఒక స్క్వేర్ ఏర్పడింది, తర్వాత ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా మనకి రావాలి, ఈ విధంగా ఇది వచ్చింది. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ 16 65 261 1025 4181. ఇందులో 16 into 4 ఎంత? 64 plus 1 ఎంత అయింది? 65. 65 into 4 ఎంత? 260 plus 1 261. అలాగే 261 into 4 1044 plus 1 ప్రతిదానికి అలా వస్తుంది. అలాగే 1045 into 4 వచ్చి 4180 plus 1, సో 4181. సో 4181కి 4181 into 4 plus 1 చేస్తే మనకి 16,725 వస్తుంది. సో మిర్రర్ ఇమేజెస్ మనకి రివర్స్లో వస్తుంది. మనం ఒక పేపర్ మీద రాసి దాన్ని రివర్స్ తిప్పితే మనకి ఈజీగా ఇది వస్తుంది మిర్రర్ ఇమేజ్ అనేది.
షార్ట్ కట్. సో ఇది ఆల్రెడీగా నేను డిస్కస్ చేసుకున్నాం. ఇది బాడ్మాస్ రూల్ ప్రకారంగా ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ 32 మైనస్ ఆర్ ప్లస్ ఇంటర్చేంజ్ అన్నారు. ప్లస్ 5, 12 మల్టిప్లికేషన్ అండ్ డివిజిబుల్ ఇంటర్చేంజ్ అన్నారు. అంటే 64 ఇంటూ, అంటే డివిజిబుల్ కదా 8 మైనస్ 64. ఇక్కడ 64 ఎంతలో 8 సార్ 32 ప్లస్ 64 మైనస్ 64 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత 32. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 38 రిలేటెడ్ టు 49 అండ్ 64 రిలేటెడ్ టు 75 అయితే 83 రిలేటెడ్ టు ఎంత అని అడుగుతున్నారు. సో 38 3కి నెక్స్ట్ స్టెప్ 4, 8కి నెక్స్ట్ స్టెప్ 9, అలాగే 6కి నెక్స్ట్ స్టెప్ 7, 4కి 5, అలాగే 8కి నెక్స్ట్ స్టెప్ 9, 3కి నెక్స్ట్ స్టెప్ 4. ఆన్సర్ 94. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ CNT FQU ITV LWW C తర్వాత DE ఉన్నాయి. ఓకే. F GHI JKL MN తర్వాత ఏమొస్తుంది O. అంటే ఇక్కడ ఓతో స్టార్ట్ అయ్యేది అటే ఉంది. సో ఆన్సర్ ఎగ్జాక్ట్ ఇదే. ఇది టోటల్గా ఈ 3 కూడా మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది రీజనింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.